వనపర్తి జిల్లా తుమ్మలగుంట కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏకాదశి పర్వదినాన వైకుంఠ ద్వార ప్రవేశం చేయడానికి వీలుగా అత్యద్భుతంగా తయారు చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి తెచ్చిన పుష్పాలు, పత్రాలతో పాటుగా దేవతామూర్తుల ప్రతిమలను కూడా వైకుంఠ ద్వారంలో భక్తులను కనువిందు చేయనున్నాయి. ఆలయం లోపల బయట అత్యద్భుతంగా సెట్టింగులు వేసి ప్రత్యేక ఆకర్షణగా తయారు చేస్తున్నారు. ఆలయం లోపలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం పటిష్టమైన క్యూ లైన్లను ఏర్పాటు చేసి ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. వైకుంఠ ఏకాదశి సోమవారికి అత్యంత ప్రియమైన పండుగ. తుమ్మలగుంటలో ఏ విధంగా అయితే తిరుమలలో వైకుంఠ ఏకాదశి జరుగుతుందో అదేవిధంగా తుమ్మలగుంటలో కూడా గత 15 సంవత్సరాలుగా వైకుంఠ ఏకాదశి చాలా ఘనంగా జరిగేది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తుమ్మలగుంటలో ఉన్న గ్రామస్తులు అదేవిధంగా పెద్దలందరూ కలిసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా వైకుంఠ ఏకాదశిని ఘనంగా ఏర్పాటు చేస్తున్నాం. భక్తులందరూ కూడా వచ్చి ఆ రోజు స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి స్వామివారికి అత్యంత ప్రియమైన పండుగ. తుమ్మలగుంటలో ఏ విధంగా అయితే తిరుమలలో వైకుంఠ ఏకాదశి